నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ధూళిపాళ్ల నరేంద్రతో సంగం డైరీకి రాజీనామా చేయించడం నువ్వు తలకిందులు తప్పచ్చేనా నీ వల్ల కాల. మంత్రి పదవి ఏమనని బెదిరించినా కూడా నాకు సంగం డైరీ కావాలి, నీ బొంగుల మంత్రి పదవి నాకెందుకని చెప్పని నిన్ను చీకొట్టాడు నరేంద్ర. అవును కదా, ఇది వాస్తవమే కదా. అంటే డైరీలో ఉన్నటువంటి మజా, సంగం డైరీలో ఉన్నటువంటి హాయ్, సంగం డైరీలో ఉన్నటువంటి కిక్కు నీ మంత్రి పదవిలో ఇంత కూడా ఉండదని చెప్పాడు కదా నరేంద్ర గారు. చెప్పలేదా? చెప్పాడు కదా. మరి ఎన్ని పాపాలు నీ నాయకత్వంలో ఇక్కడ జరుగుతుంటే, ఇక్కడ ఆడ మగ 60-70 ఏళ్ల వయసులో 50 చిల్లర వయసులో మట్టి పిసుక్కోవటం తప్పితే, పొలం పండించుకోవటం తప్పితే మరొక పని చేతకానటువంటి మీరు వీళ్ళ మీద నీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ కన్నీరు నేల మీద పడితే నీ కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడికి ఏమన్నా సుఖమా జయమా అని అడుగుతున్నాను. రైతు భాషలోనే మాట్లాడుతున్నా. నీ కుటుంబం ఏమన్నా ముందుకెళ్తుందా? ఇంతమంది రైతాంగం, రైతులు, ఆడ మగ వయసు మీరినోళ్ళు నీ ప్రభుత్వం పెట్టేటువంటి బాధల వల్ల, నీ ప్రభుత్వం చేస్తున్న కిరాతకాల వల్ల, అరాచకాల వల్ల, నీ ఎమ్మెల్యేలు చేస్తున్న పాపాల వల్ల వీళ్ళ కన్నీరు భూమి మీద పడితే నీ కుటుంబం ఏమన్నా బాగుంటుందా అని అడుగుతున్నాను. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు.